నంద్యాల జిల్లా ఆలగడ్డలో పాత ఫైట్ కొత్తగా మొదలైనట్లు కనిపిస్తోంది. ఎమ్మెల్యే అఖిలప్రియ ఆమె తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డి దగ్గరుండి తన కాంప్లెక్స్ కూడా కూలగొట్టించారంటూ టీడీపీ నేత ఈవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. ఇక నుంచి తన పోరాటం అఖిలప్రియతోనే అన్నారాయన. తానేంటో చూపిస్తానంటూ సవాల్ చేశారు. తమ్ముడు నిలబడి గోడబడ కొట్టడం అనేది చాలా దారుణమైన విషయము. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎంతో నన్నే ఇట్లా చేస్తే ఎంతమంది ప్రజలను గోడబడిస్తారు. ఆమె చరిత్ర చెప్తే చికెన్ కానించి బిచ్చగాళ్ళ కానించి శిల్పకళామందిరం కానించి డబ్బులు తీసుకోలేదు. ఇంతవరకు నేను నోరిప్పి మాట్లాడలేదు. రేపు నుంచి పార్టీతో సంప్రదించి ఆమె మొత్తం పరువంతా రోడ్డు మీద తీరుస్తా. ఏమని అనుకుంటుందేమో తమాజ్ చేస్తుందా. ఎమ్మెల్యే అయితే తాలూకాకు రాజా, చట్టం లేదా, గౌరవం లేదా చట్టం మీద. మున్సిపల్ కమిషన్ క్లియర్ గా చెప్తున్నాడు. నిన్న ఇంటి దగ్గరికి ట్రైన్ పంపిస్తాడు. ఏం తమాషా? ఆధవిక రాజ్యంలో ఉన్నామా, మనము ప్రజారాజ్యంలో ఉన్నామా? జరుగుతుందని ఏమైనా చేయొచ్చని ఒక్కటి కాదు ఎన్ని నేను మొత్తం చరిత్ర కడుగుతా. ఎందుకంటే పార్టీ పరువు కోసం నేను మౌనంగా ఉన్నా. నా మౌనాన్ని చేతగంట